కలెక్టర్ మేడం కి, అంతేకాకుండా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే రామకృష్ణ గారికి, అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ లీడర్ మాధవ్ గారికి అండ్ ఇతర పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా మంచి దినం. వచ్చే వారము మన ముఖ్యమంత్రి గారు అండ్ మన ప్రధానమంత్రి గారు కలిపి రైతులకి సంఖ్యలో భాగంగా అది రైతుల అకౌంట్లోకి జమ అవుతున్నాయి కాబట్టి రైతులకి దగ్గర 132 కోట్లు అయితే మనకి థర్డ్ విడతగా ఇచ్చినారండి. ఆగస్టు 2వ తారీఖున మొదటి విడతగా ఇచ్చినారు. రెండో విడత నవంబర్ 19, ఈసారి మార్చి 13 కూడా ఇచ్చినారు. టోటల్ 52 కోట్లు వచ్చినాయండి. ఇప్పుడు మూడో విడత కింద 132 కోట్లు అయితే వచ్చినాయి. మన అనకాపల్లి కాన్స్టిట్యున్సీ దగ్గరికి 12 కోట్లు వచ్చాయి. దగ్గర కాకుండా సిరీస్ లగమిత్ర నుంచి రైతు ఆర్గానిక్ మెన్యూర్ కూడా ఇచ్చిన్నాము. రెండోది ఫైనల్ గా అందరికీ నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన ఈ అమౌంట్ ని ముఖ్యంగా విత్తనానికి, ఎరువులకి, సాగు చేసే నిమిత్తము ఇచ్చిన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజు అన్నదాత సుఖీభవ 3వ విడతల మన జిల్లా ప్రోగ్రాము మనం అనకాపల్లి కాన్స్టిట్యుయెన్సీలో పెట్టుకోవడం జరుగుతుంది. किसान आत्मनिर्भर है तो भारत सशक्त है। जब मेरा किसान मजबूत होगा, आज असम को मिले, आज देश के किसानों और असम में टी गार्डन में काम करने वाले साथियों के लिए भी बहुत बड़ा दिन है। రాష్ట్రం మొత్తం అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందరూ రైతులు ఆన్లైన్లో ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, సుస్వాగతం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3వ విడత. పోతే పంటలు సకాలంలో పెట్టలేకపోయాం. ఆ సమయంలో ఓసారి నీళ్లు లేటుగా రావడం, నీళ్లు చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్ లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. రెండు కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. मुख्यमंत्री डॉक्टर हिमंत बिस्वा शर्मा ने असम में पूर्वोत्तर का ऊर्जा केंद्र बनता असम आज सोलर रूफटॉप प्लांट स्थापित किए जा चुके। पाइप के माध्यम से लोगों लाइनों की जमीन लिया जा रहा है कि असम, विशेषकर हमारे चाय बागान के श्रमिक समुदाय आज विकास और जन कल्याण की दिशा में एक नया इतिहास रच